హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డే 3 మా జర్నీలో వైజాగ్ నుంచి అరకుకి బయలుదేరామన్నమాట. సో అక్కడ చాలా చల్లగా ఉంది. తర్వాత అక్కడ మొత్తం గ్రీనరీ అన్నమాట. ఆ వ్యాలీ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అది మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అక్కడ ఉండి. అది ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట, అంత బాగుంటుంది. ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను, అది చూడండి. సో ఇక్కడ ఒకసారి ఆగామన్నమాట. ఇదేంటంటే కాఫీ ప్లాంట్స్ ఉంటాయి ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. వాళ్ళు పర్మిషన్ తీసుకొని మనం లోపలికి వెళ్ళొచ్చు, అవన్నీ చూడొచ్చు అనమాట దగ్గర నుంచి. ఆ కాఫీ ప్లాంట్స్ కిందంతా పెట్టేస్తారు, ఫుల్ గ్రీనరీ, చాలా చాలా బాగుంటుంది. సో కిందంతా కాఫీ ప్లాంట్స్ అనమాట. ఇక్కడే వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న స్టాల్స్ లాగా పెట్టుకొని స్పైసెస్, కాఫీ సీడ్స్, మొత్తం అన్ని స్పైసెస్ కూడా, అంటే ఎక్కువ పెప్పర్ ఉంటుంది కదా, మిరియాలు, లవంగాలు, ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారనమాట. చాలా తక్కువ కాస్ట్కి, అంటే ఒక ప్యాకెట్ 20 రూపీస్ ఉంటుందన్నమాట. అలా ఉంటాయి స్పైసెస్ అన్నీ కూడా. సో ఇక్కడ మేము ఆగాము. సో ఇక్కడ కాఫీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నమాట స్పైసెస్, చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా ఉంటాయి. ఈచ్ 20 రూపీస్ ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత మేము రెస్టారెంట్కి వచ్చేసాము. అక్కడ రిసార్ట్స్ ఉన్నాయన్నమాట. ఎప్పుడు కూడా మేము ఇక్కడ హరిత రిసార్ట్స్, హిల్ రిసార్ట్స్ అని ఉంటుంది, మయూరి, అక్కడికి వచ్చామన్నమాట. మా బాబు ముందే వెళ్ళిపోతున్నాడు. సో ఈ రిసార్ట్ కూడా ఎంత బాగుంటుందంటే వ్యూ చాలా చాలా బాగుంటుంది. హైట్లో ఉంటుంది అనమాట ఇది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే ఆ వ్యూ అంతా కనిపిస్తుంది, మనకు అరకంతా కనిపిస్తుంది. ఇది మెయింటైన్ చేయడం కూడా చాలా హైజీనిక్గా, నీట్గా మెయింటైన్ చేశారు వాళ్ళు. ఇక్కడ షోకేస్లో ఈ ట్రైబల్ పీపుల్ వాళ్ళు చెక్కతో చేసిన చిన్న చిన్న బొమ్మలు అవన్నీ కూడా ఇలాగా షోకేస్లో పెట్టారనమాట. చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా. ఇక్కడ ఎవరి మీద ఆధారపడకుండా ఆ ట్రైబల్స్ వాళ్ళే ఎంత చక్కగా ఉంటారంటే వాళ్ళ లివింగ్ అనేది నాకు చాలా చాలా నచ్చింది. సో ఇక్కడ ఒక పెయింటింగ్ ఉంది, అది చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూడండి. అండ్ అరకుకి మెయిన్ ఈ పూలే అనమాట. ఎల్లో ఫ్లవర్స్తో మొత్తం కొండ నిండిపోయి ఉంటుంది అనమాట. ఇక్కడ షూటింగ్స్ అవి కూడా బాగా జరుగుతాయి. అది కూడా ఒక సీజన్లో వస్తాయి, ఎవ్రీ టైం ఉండవు. ఈ సీజన్లో అంటే నవంబర్, డిసెంబర్, జనవరి ఈ టైంలోనే ఉంటాయన్నమాట. సో ఇవి మెయిన్ అట్రాక్షన్ అరకుకి ఈ సీజన్లో, పర్టికులర్గా వింటర్ సీజన్లో. చూసారు ఎంత బాగుందో అసలు. ఆ వెనకాల చూడండి ఎంత బాగుంది, ఆ కొండలు, ఆ వ్యాలీ, తర్వాత ఈ పచ్చని పువ్వులు. దానిలో మనం కలిసిపోయాము. అసలు అయితే మేము ఎంత చాలా ఎంజాయ్ చేసాము. అక్కడ అందరు కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు. సో అదంతా కళ్ళకి ఎంత మంచి, అంటే పండగలాగా అనిపించింది అనమాట. నాకు చాలా ఎంజాయ్ చేసాము. సో మేము అక్కడి నుంచి చాపరాయికి బయలుదేరామన్నమాట. మధ్యలో ఇవన్నీ అసలు మొత్తం కొండలే ఈ పచ్చని పూలతో అలంకరించినట్టుగా ఉందన్నమాట. ఆ చాపరాయి దగ్గర ఇక్కడ ట్రైబల్స్ వాళ్ళ దింసా నృత్యం అని ఉంటుంది, డ్యాన్స్. ఆ దింసా డ్యాన్స్ చేస్తున్నారు. ఈ సౌండ్ వచ్చేసి నాకు అక్కడ రికార్డ్ చేశాను. వాళ్ళ చక్కగా ట్రెడిషనల్ డప్పులాగా ఉందన్నమాట. అది ఎందుకో రికార్డ్ కాలేదు.
సో దాన్ని మొత్తం నేను తీసాను. ఇది లెంతీ అయిపోతుందని కొంచెమే పెడుతున్నాను. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ డ్యాన్స్ కూడా. వాళ్ళు ఎంత ఎనర్జెటిక్గా, ఎంత ఆనందంతో, ఎంతో అసలు వాళ్ళ సంతోషంగా వాళ్ళ మొహాలు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత హ్యాపీగా అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను అనమాట. సో ఇక్కడ కిందికి వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం కనిపించింది. అలా మనం కిందికి దిగుతూ ఉంటే వాటర్ కనిపిస్తుంది అనమాట. అక్కడ చాలా జాగ్రత్తగా నడవాలి. అంత కింద పాచుగా ఉంటుంది, దానిలోంచి వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది కదా కంటిన్యూస్గా. అందుకని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఇంకా మా హస్బెండ్, మా సన్ దానిలోకి దిగిపోయారు వాటర్లోకి. సో అక్కడ చూసుకొని కొన్ని ప్లేసెస్ ఉంటాయి, ఆ ప్లేసెస్కి వెళ్ళకూడదు అనమాట. మనం ఆడుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, కానీ కొన్ని ప్రికాషన్స్ కూడా కంపల్సరీ తీసుకోవాల్సిందే. సో వెళ్ళకూడని చోట్లు అక్కడ బోర్డు ఏదైనా రాస్తుంటే అక్కడ కంపల్సరీ వెళ్ళకుండా ఉంటేనే బెస్ట్ అనమాట. సో ఇక్కడ మా వాడు తెగ ఆడేశాడనమాట వాటర్లో. వాడికి స్విమ్మింగ్ కూడా వచ్చు. సో ఫుల్ ఎంజాయ్ చేశాడు వాడు. కానీ అక్కడ రెస్క్యూ టీం కూడా ఉంది కాబట్టి నేను అంతగా భయపడలేదన్నమాట. సో వాడు పైకి ఎక్కుతున్నాడు, కింద అలా జారిపోతున్నాడు అనమాట. ఫుల్ ఎంజాయ్ చేశాడు. చూడండి వాడు ఎలా స్విమ్మింగ్ చేస్తున్నాడు. సో టోటల్గా ఈ జర్నీ చాలా చాలా మంచిగా గడిచిందనమాట. సో ఒక బ్రేక్ తీసుకున్నట్టుగా ఉంది, మనసు ప్రశాంతంగా ఉందన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేసాము. సో ఇంకా బ్యాక్ వచ్చేసాము. సో అట్ ప్రజెంట్ ఇప్పుడు మేము హైదరాబాద్లోనే ఉన్నాము. సో ఓవరాల్గా ఈ జర్నీ చాలా చాలా సూపర్బ్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మంచి అప్లోడ్స్తో మీ ముందుంటాను. బాయ్, టేక్ కేర్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.